Hello friends, a very good morning. Myself Sriman Narayana. Welcome to Law in Telugu video series. సో ఈరోజు వీడియోలో మనం సెక్షన్ 65 ఇండియన్ పీనల్ కోడ్ ఆర్ సెక్షన్ 8 బిఎన్ఎస్ గురించి తెలుసుకోబోతున్నాం. ముందుగా ఆ ప్రావిజన్ ఒకసారి చూద్దాం. సెక్షన్ 65 లిమిట్ టు ఇంప్రిజన్మెంట్ ఫర్ నాన్ పేమెంట్ ఆఫ్ ఫైన్ when imprisonment and fine awardable. ఓకే, ఇది మనకి ఇంపార్టెంట్ అనమాట. వెన్ ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్ ఇవి రెండు విధించడానికి స్కోప్ ఉన్నప్పుడు ఇంప్రిజన్మెంట్ ఫర్ నాన్ పేమెంట్ ఆఫ్ ఫైన్ ఎంత విధించవచ్చు, సో దాని పరిమితి ఏంటి అనేది, ఎంతైనా విధించవచ్చా లేదా. సో మనకు ఒక అఫెన్స్ ఉంది, అఫెన్స్కి ఏంటంటే ఇంప్రిజన్మెంట్ ప్లస్ ఫైన్ బోత్ మనం ఇంపోజ్ చేయడానికి స్కోప్ ఉందన్నమాట ఈ నేరానికి. సో అటువంటప్పుడు ఈ ఫైన్ ఏదైతే ఉందో అది చెల్లించకపోతే, డిఫాల్ట్ అయితే, అప్పుడు మనం ఇంప్రిజన్మెంట్ విధించవచ్చని మనం సెక్షన్ 64లో మనం చూసాం. సో డిఫాల్ట్ అయితే ఇంప్రిజన్మెంట్, ఇది ఇన్ అడిషన్ టు ఈ ఇంప్రిజన్మెంట్ మెయిన్ సెక్షన్లో ఏదైతే సెంటెన్స్ ఇస్తున్నామో ఆ సెంటెన్స్లో ఇచ్చినటువంటి అఫెన్స్ ఇంప్రిజన్మెంట్కి ఇది అదనం అనమాట, ఇన్ అడిషన్. ఓకే రైట్, ఇది ఎంతైనా ఇవ్వచ్చా, దీనికంటూ ఏమైనా లిమిట్ ఉందా అనేది ఈ సెక్షన్ మాట్లాడుతుంది. ఈ సెక్షన్ అప్లై కావాలంటే ఆ నేరం అవుతుంది దానికి బోత్ ఇంప్రిజన్మెంట్ యాజ్ వెల్ యాజ్ ఫైన్ రెండు ఇంపోజ్ చేయగలిగిన, అవార్డ్ చేయగలిగి ఉండాలన్నమాట. రైట్, ఇక్కడ చూడండి లిమిట్ ఏంటనేది. ద టర్మ్ ఫర్ విచ్ ద కోర్ట్ డైరెక్ట్స్ the offender to be imprisoned in default of payment of fine. Okay, so imprisonment as well as fine impose చేయగలిగిన, అవార్డ్ చేయగలిగినటువంటి దాంట్లో మన ఈ ఫైన్ ఏదైతే ఉందో ఆ ఫైన్ అనేది చెల్లించకపోతే ఎంత టర్మ్ ఫర్ విచ్ ద కోర్ట్ డైరెక్ట్స్ ద అఫెండర్ టు బి ఇంప్రిజన్డ్, ఇతను జైల్లో పెట్టాలని చెప్పి కోర్టు ఆదేశిస్తుందో ఆ టర్మ్ అనేది, ఈ టర్మ్ shall not exceed 1/4 of the term of imprisonment which the maximum fixed for the offense. Okay, term of imprisonment which is maximum fixed for the offense. The term of imprisonment which is maximum fixed for the offense, ఈ నేరానికి సంబంధించి ఎంతైతే టర్మ్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్, ఎంతైతే జైలు శిక్ష అనేది మ్యాక్సిమం ఫిక్స్ చేయబడిందో, ఓకే, దాంట్లో 1/4 షల్ నాట్ ఎక్సీడ్ 1/4 ఆఫ్ దిస్ టర్మ్. ఓకే, ఇప్పుడు 4 years అనుకోండి, 1/4 ఎంత అవుతుంది, 1 year అవుతుంది. సో మనం ఆ పేమెంట్ చెల్లించినందుకు, ఫర్ ది డిఫాల్ట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫైన్ చెల్లించినందుకు మనం ఏదైతే డైరెక్ట్ చేస్తున్నాం అఫెండర్ టు బి ఇంప్రిజన్డ్, వాడిని జైల్లో పెట్టాలని చెప్పేసి నేరస్తుంది అంటున్నాము, ఆ పీరియడ్ ఎంత ఉండొచ్చు, 1 year మాత్రం విధించడానికి స్కోప్ ఉందన్నమాట. అంతవరకు మాత్రమే. అంటే 1 year అంటే ఈ 1 year లోపు ఏదైతే ఉందో కోర్ట్ కెన్ చూస్ ఎనీ టర్మ్ అనమాట, కెన్ చూస్ ఎనీ టర్మ్. అంటే ఇప్పుడు ఇది ఈ 1 year దాటినంత వరకు ఇది ఏ టర్మ్ అనేది 3 months వేయచ్చు, 6 months వేయచ్చు, 9 months వేయచ్చు, లేదా 1 month వేయచ్చు, అది కోర్ట్ చూజ్ చేసుకోవచ్చు అనమాట. అది ఓకే, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ డస్ నాట్ ఎగ్జీడ్ ఈ 1 year ఏదైతే ఉందో 1/4 అది ఎగ్జీడ్ కానంత వరకు అని చెప్తుంది అనమాట. సో ఇక్కడ ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్ అవార్డ్ చేయగలిగిన స్కోప్ ఉండాలి. అలాంటప్పుడు ఈ ఫైన్ ఏదైతే ఉందో ఆ ఫైన్ చెల్లించకపోతే ఎంత ఇంప్రిజన్మెంట్ అయ్యొచ్చాయంటే మన జైలు శిక్ష, ఏ నేరంలో అయితే ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్ అవార్డ్ చేయడానికి స్కోప్ ఉందో ఆ నేరానికి సంబంధించి ఎంత మ్యాక్సిమం పనిష్మెంట్, అది ఇంప్రిజన్మెంట్ ఇవ్వడానికి మన స్కోప్ ఉందో ఆ ఇంప్రిజన్మెంట్లో 1/4 దాటకుండా మనం ఎంతైనా కూడా ఈ పేమెంట్ ఫైన్ చెల్లించినందుకు విధించవచ్చు అంటున్నాడు అనమాట. ఇక్కడ ఏదైతే ఇస్తాం 1/4 ఏదైతే మనం ఇంపోజ్ చేస్తున్నామో ఇది ఇక్కడ ఏదైతే మనం ఆల్రెడీ ఇంప్రిజన్మెంట్ ఏదైతే ఇచ్చామో ఆ ఇంప్రిజన్మెంట్కి అదనం అనమాట ఇది. ఓకే, ఇన్ అడిషన్ టు. రైట్, జస్ట్ ప్రావిజన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు మీకు ఆ క్లారిటీ వస్తుంది అనమాట. డౌట్స్ ఉన్నా కూడా అవన్నీ క్లియర్ అవుతాయి.
ఇక్కడ అందుకే మళ్ళీ చెప్తున్నాడు, అక్కడ ఏదైతే సెక్షన్ చెప్పాడో హెడింగ్లో, ఇఫ్ ద అఫెన్స్ బీ పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్ యాజ్ వెల్ యాజ్ ఫైన్. సో ఆ నేరానికి 2 విధించగలిగి ఉండాలి, అప్పుడు మాత్రమే 60 అప్లై అవుతుంది అనమాట. రైట్, ఓకే. సో ఏ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. సో కన్విక్షన్ వచ్చింది అంటే డిక్లేర్ చేయబడింది అనమాట, హీఈస్ గిల్టీ అని చెప్పేసి. అతను పనిష్ చేశారు, 1 year ఇంప్రిజన్మెంట్. ఓకే, ఇక్కడ ఏముంది అండ్ ఫైన్ ఒక 2000 వేసారు అనుకున్నాం. ఈ అఫెన్స్కి మనకి ఇంప్రిజన్మెంట్ ఫర్ ఫైన్ 2 విధించవచ్చు. ఇక్కడ 1 year ఇంప్రిజన్మెంట్ ఇచ్చారు, ప్లస్ 2000 ఫైన్ కూడా ఇంపోజ్ చేశారు. అలాగే కోర్టు ఒక డైరెక్షన్ ఇస్తుంది అనమాట, ఏంటది, ఇన్ డిఫాల్ట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫైన్ ఒక 2 months ఇంప్రిజన్మెంట్ కూడా సఫర్, యూ షుడ్ సఫర్ ఆర్ యూ షుడ్ సర్వ్ 2 months ఇంప్రిజన్మెంట్ అంటున్నారు అనమాట. 2 months. ఓకే, ఇప్పుడు మనకి మ్యాక్సిమం పనిష్మెంట్ చూడాలన్నమాట. అసలు ఆ నేరానికి సంబంధించి ఎంత మ్యాక్సిమం, ఫస్ట్ 1 year. ఓకే, ఈ 1 yearలో 1/4 ఎంత, 1/4 into 1 year 3 months అంతే కదా. 1 yearలో 1/4 అంటే రైట్. సో ఇక్కడ కోర్ట్ ఆర్డర్ ఏంటి, 2 months అనమాట, డిఫాల్ట్ ఇంప్రిజన్మెంట్ ఏదైతే. రైట్, ఇట్ ఈజ్ లెస్ దెన్ 3 months. అవునా, 3 నెలల కంటే తక్కువ ఉంది కదా. ఇది ఎప్పుడు, ఈ 2 months ఎప్పుడు, ఇఫ్ పేమెంట్ డస్ నాట్ మేక్, చేయకపోతే ఈ డిఫాల్ట్ ఇంప్రిజన్మెంట్. ఇది విత్ ఇన్ ద లిమిట్స్, ఈ 3 months పీరియడ్ కంటే ఎగ్జిట్ అవ్వకూడదు. సో అంతా సెట్ అయిపోయింది కాబట్టి ఈ 2 months ఏంటంటే ఇక్కడ ఇంపోజ్ చేసిన 1 year ఏదైతుందో ఆ 1 yearకి నడిచింది కదా, అంటే 1 year + 2 months అతను సర్వ్ చేయాల్సింది అనమాట ఇంప్రిజన్మెంట్.